ఇందాక పెద్దలు చెప్తా కొన్ని పాయింట్లు నేను రాసుకున్నాను. ముందు ఒక ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, ఒక ఎమ్మెల్యేని. మీకు ఐడియా ఉంది కదా. ఆయన ఏదో ప్రైవేట్ ఇష్యూస్, పర్సనల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో దానివల్ల ప్రజలకు ఏమి నష్టం లేదు సార్. వాళ్ళ కుటుంబానికి కాబట్టి ఒక నాయకత్వ లక్షణం ఉన్నప్పుడు కొన్ని చేయకూడదు, అతను చేశాడు, దాని మీద పార్టీ యాక్షన్ తీసుకుంది. దానికంటే పెద్ద దుర్మార్గమైన విషయం ఈరోజు జరిగింది సార్. ఇందాక రఫీ గారు మాట్లాడుతూ ఇంత చిన్న విషయానికి కాంగ్రెస్ పార్టీ, వైసీపీ పార్టీ ఎందుకు ఈ వంతు మేము పడుతుంది, మేమేదో మద్యం స్కామ్ చేసినట్టు, చంద్రబాబు గారు ఎంకరేజ్ చేసినట్టు, లేదా లోకేష్ గారు ఎంకరేజ్ చేసినందుకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని చెప్పి మా సోదరులో మా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అంటం జరుగుతుంది. సార్, నాటు సారాయి, కల్తీ సారాయి, అది రెగ్యులర్ సారాయా? కల్తీ సారాయి కదా. కల్తీ సారాయి అమ్మడం అనేది చిన్న తప్పు కాదు సార్. చిన్న తప్పు ఎలా అయింది? అది తాగి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? చిన్న తప్పు ఇతను అన్నాడు సార్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అంటేనే నేను రాసుకున్నా. ఇంత చిన్న విషయానికి ఎందుకు మామే పడుతున్నారని నేను చెప్పారు. అదే చిన్న సంఘటన, చిన్న విషయం, అది చిన్న సంఘటన ఎలా అయింది? రఫీ గారు ఒకసారి మీరు వినాలి. మీరు మాట్లాడినప్పుడు మీరు రాసుకోండి. రఫీ గారు పెన్ను పేపర్ ఇవ్వదు, పంపిస్తా, లేకపోతే మీరు రాసుకోండి. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. వీ హ్యావ్ సఫిషియంట్ టైము. సార్, ఒక్క విషయం మనం ఇక్కడ ప్రస్తావించాలి సార్. ఈ విషయం ప్రస్తావించేటప్పుడు మీకు ఒకటి చెప్తాను సార్. రఫీ గారు ఇంకోటి మాట్లాడుతూ 1.5 year నుంచి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఈ యొక్క ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నాడో అతను దగ్గరకు కూడా రానిలేదని చెప్పి ఈరోజు పెద్దలు చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. మీరు ముఖ్యమంత్రి అయ్యారు, సూపర్, మీకు ఒక జాబ్ దొరికింది. మీకు మటుకు మంత్రి అయ్యారు, మీకు ఒక జాబ్ దొరికింది. మీరు అనుకున్న వాళ్ళకి పదవులు వచ్చాయి, వాళ్ళకి ఒక జాబ్ దొరికింది. మరి కార్యకర్తల పరిస్థితి ఏంటి? మీకోసం 4-5 సంవత్సరాలు అసలు అన్నీ వదిలేసి, అది చూస్తే రాయలసీమ ఎస్పెషల్లీ ఫ్యాక్షనిస్ట్, పెద్దిరెడ్డి ఏరియా అంటే ఫ్యాక్షనిస్ట్ ఏరియా. ఎన్ని గొడవలు ఉంటాయి, ఎన్ని అక్రమాలు ఉంటాయి, బయట కొట్టడం కానీ, మాట్లాడితే కొట్టడం కానీ, చంపడం కానీ ఎన్ని చూసాం సార్. వాళ్ళ సొంత కార్యకర్తనే మద్యం రేట్లు ఇలా ఎందుకు పెంచి అమ్ముతున్నారా బాబు, కల్తీ సారాయి అని అడిగితేనే చంపారు, అవునా కదా? అంటే టీడీపీ కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడి ఉంటారు. అలాంటి ఇబ్బంది పడి జెండాని మోసుకుంటా ముందుకొచ్చిన కార్యకర్తలని ఒక 1.5 year పాటు ఆ ఇన్ఛార్జ్ దగ్గర రానియలేదు అంటే వాళ్ళు పార్టీ ఆఫీస్కి కానీ, ఆ యొక్క రాష్ట్ర అధ్యక్షుడి గారి దగ్గర కానీ, జిల్లా అధ్యక్షుడి దగ్గర కానీ వెళ్ళి ఎన్నిసార్లు మొరపెట్టుకొని ఉంటారు సార్. మరి మొరపెట్టుకొని ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు లేదా ఆ పార్టీ అధ్యక్షులు కానీ ఎందుకు స్పందించలా? అంటే మీకు కానీ, మీ కొడుకులు కానీ, మీ పార్టీలో ఉన్న వాళ్ళకి కానీ జాబులు వస్తే, పదవులు వస్తే మీరు కార్యకర్తలు మర్చిపోతారా? మీ పార్టీ కాదు, ఏ పార్టీ ఇదే జరుగుతుంది. అధికారంగా రాంగంలోనే కార్యకర్తలు మర్చిపోతున్నారు, జెండాలు మోసిన మర్చిపోతున్నారు, జెండాలను మోపించే కార్యకర్తలకు నాయకులు ఎవరైతున్నారో వాళ్ళని మర్చిపోతున్నారు. అంటే 1.5 year మీరు మీ పార్టీ కార్యకర్తలు పట్టించుకోలేదు, గాలికి వదిలేశారని చెప్పి నిజమని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చెప్పడం చాలా బాధాకరంగా ఉంది సార్. సరే, ఇది పోతే చూద్దాం సార్. ఇప్పుడు ఏదైతే సారాయి ఉందో ఈయన ఏం చెప్తున్నాడు? చిన్న విషయం అంటున్నారు సార్. సార్, 175 మందిని 2024 ఎలక్షన్లో మేం కానీ, అలాగే వైసీపీ కానీ, అలా కూటమి కానీ వీళ్ళు నాయకులు అని చెప్పి ముందు పెట్టారు. అంటే మీనింగ్ ఏంటి సార్? వీళ్ళు అన్ని లక్షణాలు ఉన్నవాళ్ళు, ప్రజాసేవ చేసేవాళ్ళు, అవినీతి చేయని వాళ్ళు, వీళ్ళు సేవ తప్పించి ఎటువంటి దుర్మార్గాలు ఇంకోటి చేయని వాళ్ళు అని చెప్పి నిరూపిస్తారు. మీరు సర్టిఫికేట్ ఇచ్చే కదా మా మీద రుద్దింది. ఇతని నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, ఇతను ప్రజలకు సేవ చేస్తారు, ఇతను నమ్మండి, ఇతనికి ఓటైందని చెప్పి మీరు తీసుకొచ్చి పెట్టిన అభ్యర్థి కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అలాంటి అభ్యర్థిని పెట్టలా, ఈరోజు వైసీపీ అలాంటి అభ్యర్థి టికెట్ ఇవ్వలేదు కదా. వాళ్ళు ఇవ్వకపోతే కదా మీ పార్టీకి వచ్చిన తర్వాత మీరు టికెట్ ఇచ్చారు. అంటే మీరు నిలబెట్టిన అభ్యర్థి అంత దుర్మార్గుడో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి కదా. అంటే ఈ తప్పు ఎవరిది? మీ తప్పు లేదంటారా? ముమ్మాడికి మీ తప్పే ఉంది కదా. సరే, నిలబెట్టిన తర్వాత అది బుద్ధి మార్చుకోలేదనుకో, ఆ తర్వాత మీకు తెలియాలి కదా. మరి మీకు తెలియపోవటం ఏంటి? అంటే మీ ఇంటెలిజెంట్ ఏం చేస్తుంది? ఇది కదా మీరు స్పందించాల్సింది. ఈరోజు వైసీపీని అంటాం, పెద్దిరెడ్డి అంటాం. సార్, అందరికీ తెలుసు పెద్దిరెడ్డి గారికి రిలేషన్ ఉందని చెప్పి. యుగాండాలోనూ ఆఫ్రికా ఇంకొక కంట్రీలో వాళ్ళు బిజినెస్ చేస్తున్నారని తెలుసు, సారా వ్యాపారం ఎలా చేస్తారనేది మనందరికీ తెలుసు. తెలిసిన అభ్యర్థికి మీరు టికెట్ ఎందుకు ఇచ్చారు అని చెప్పి మేము అంటున్నాం. సరే, టికెట్ ఇచ్చారు, అడావోర్లు ఇచ్చారో లేదా గెలవడానికి ఇచ్చారో మరి ఇంకేమైనా రీజన్ వల్ల మీరు ఇచ్చారు. సరే, ఇచ్చిన తర్వాత అన్న ఈ 1.5 year మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? కనీసం వాళ్ళు అతను సమాజానికి లాస్ చేస్తున్న ముందు పక్కన పెట్టండి.